మంచిది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మనమందరం కూడా ఇలా కూడుకొని దేవుణ్ణి స్తుతించే చక్కని తరుణాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం ఎంతైనా ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా. మగ్దలేనే మరియ గురించి మనం నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు మరణమును గెలిచి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఆమెకు యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ గొప్ప ధన్యత ఆమె దొరికింది ఆమెకి. ఈ మగ్దలేని మరియ మనకేమి నేర్పిస్తుందంటే, 7 దెయ్యాల నుండి వెళ్ళగొట్టబడింది యేసయ్య చేత. 7 దెయ్యాల నుండి విడిపించబడింది. 7 దెయ్యాలు పీడించినాయంట ఆమెని. సో ప్రభు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు ఆమెని విడిపించాడు. రెండవదిగా ఆమె పాపాత్మురాలుగా కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఆ పాపాత్మురాలైన స్త్రీ తన పాప జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడి తన జీవితం మీద తనకే విరక్తి వచ్చి విసుగు చెంది యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి విలువైన అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచింది. తన అందమైన కురులతో, చక్కని తల వెంట్రుకలతో తుడిచింది. అంతేకాదు, యేసయ్య వెనకాల గ్రామాలు తిరిగింది, పట్టణాలు తిరిగింది. ఒక స్త్రీ అయినప్పటికీ శిష్యులతో కలిసి, మరొక 4-5 స్త్రీలతో కలిసి ఈ మగ్దలేనే మరియ కూడా యేసు ప్రభుతో పాటు ఒక పురుషుల కంటే ఎక్కువగా పరిచర్య చేసింది, సువార్త ప్రకటించింది. అంతేకాదు, తన ధనములో నుండి ఖర్చు పెట్టిందని మనం చూసాం. ఈ స్త్రీ అలాగే క్లోపా భార్య అయినటువంటి యోహన్నయు, సూజన్నయు, మరొక మరియయు, వీళ్ళు తమ ధనములో నుండి పరిచర్య చేశారంట. యేసు ప్రభు వెనకాల తిరుగుతూ వీళ్ళందరూ కూడా. కాబట్టి మనము కూడా ఆమె వలె మాదిరిగా ఉండాలి. ఇంకా మనం చూస్తే సిలువ దగ్గర కూడా నిలబడింది యేసు ప్రభు వారు. సిలువ వేయబడినప్పుడు శ్రమలలో కూడా వెనుకకు తిరగల. యేసు ప్రభుని వెంబడించడం మానలేదు. బయట ఎన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతున్నా యేసయ్యను విడిచిపెట్టల. సిలువ దాకా వెంబడించింది. ఆ తర్వాత మనం చూస్తే ఆదివారం ఉదయాన్నే లేచి, పెందలకడే లేచి సమాధి తోటకు వచ్చేసింది. తన దగ్గర ఉన్న విలువైనటువంటి సుగంధ ద్రవ్యాలు తీసుకొని, సుగంధ ద్రవ్యాలు యేసు ప్రభు వారి దేహానికి పూసి ఇంకా కొన్ని రోజులు పాడవకుండా ఉంచుదామని, ఆ దేహాన్ని నిలవ చేద్దామని తన దగ్గర ఉన్న సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చేసింది. కానీ యేసు ప్రభు లేడు అక్కడ. తిరిగి లేచాడులే, వెళ్ళిపోదామని వెళ్ళిపోలేదు. కానీ అక్కడే కూర్చుని ఏడుస్తుంది యేసయ్య కోసం. అయ్యా, నా ప్రభువుని మీరు ఏం చేశారు? ఎక్కడ తీసుకెళ్ళారు? మీరు ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పండి, నేను తెచ్చుకుంటాను వెళ్ళి అని ఆ మగ్దలేనే మరియ ప్రియులారా యేసయ్య కోసం అక్కడే కూర్చుని ఏడుస్తుంది. అంతగా ప్రేమించింది. కాబట్టి అంతగా ప్రేమించిన మగ్దలేని మరియకు యేసయ్య పరలోకముకు వెళ్ళకముందే మధ్యలోనే ఆగి ఆమెను దర్శించి పలకరించి పరామర్శించి ఆయన అప్పుడు తండ్రి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి మరలా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మిగిలిన వారికి ఆయన కనబడినట్లుగా మనం చూస్తాం. ఎన్ని గొప్ప ఆధిక్యతలు పొందుకుంది ఈ మగ్దలేనే మరియ. సో బైబిల్లో 3 మరియలు, మొత్తం 6 ఉన్నారని చెప్పాను కదా రాత్రి మీకు. వాళ్ళల్లో ఈ 3 మరియలు చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. ఒకటి యేసు తల్లి అయిన మరియ, రెండవది ఇప్పుడు మనం రాత్రి చెప్పుకున్న మగ్దలేనే మరియ, మూడవదిగా లాజరు సహోదరి అయిన మరియ. వీళ్ళు 3 కూడా చాలా ప్రముఖులుగా ఉన్నారు యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో. ఎంత గొప్ప ధన్యత ఏమో దొరికింది చూడండి మగ్దలేని మరియకి. యేసు ప్రభు వారు తిరిగి లేచినాక తన కన్న తల్లి అయిన మరియకు కనపడలేదు ఆయన. లేకపోతే తన రొమ్మును ఆనుకునే యోహానుకు కనపడలేదు యేసు ప్రభు వారు మొట్టమొదటిగా. లేకపోతే పేతురు అన్నాడు కదా, ప్రభువా నీ కోసం నేను ఎక్కడికైనా వస్తాను, అవసరమైతే ప్రాణమైనా ఇచ్చేస్తాను అన్నాడే.
పేతురు కూడా కనపడలేదు యేసుప్రభు వారు. ఈ మగ్దలేనే మరియకి కనిపించాడు. మగ్దలేనే అనేది ఊరు పేరు. 2 రకాలుగా ఉంది బైబిల్లో ఆ ఊరి పేరు, మగదాను. సో ఆ గ్రామానికి చెందింది కాబట్టి దేవుని బిడ్డలారా మగ్దలేనే మరియా అని పేరు వచ్చింది ఆమెకి. సో మరియ వలె ఈరోజు స్త్రీలారా మీరు కూడా ఉంటే మీకెంతో ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి ఆమె యొక్క సాక్ష్యం. ఏదో పాప క్షమాపణ పొందుకొని వెళ్ళిపోలే అంతటితో. యేసు ప్రభుతో నాకు పనే ఉందిలేని ప్రతి ఊరు ప్రతి పట్టణం తిరిగిందంట ఆయనతో పాటు. ఆయన ఎంతగానో ప్రేమించింది. ఇతరుల కంటే కూడా, మిగిలిన వారి కంటే కూడా ఎంతో ప్రేమించింది. కాబట్టి మనం ఏదో ఆదివారం వచ్చి మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాం అన్నట్లు కాదు, కానీ ఏదో 4 పాటలు పాడుతున్నాము ఉజ్జీవంగా అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారని కాదు, కానీ యేసు ప్రభుని మనం అలాగున ప్రేమించగలమా? మగ్దలేనే మరియ గురించి ఎక్కువగా ఎవరికి ఏది గుర్తుంటుందంటే, ఆమె అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పగలగొట్టి పోసి తల వెంట్రుకలతో తుడిచింది. అదొక్కటే గుర్తుంటుంది చాలామందికి. కానీ ఆమె తన పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి రూపాంతరం చెందిందని, అంతేకాదు ఆమె గ్రామాలు తిరిగి యేసయ్యను వెంబడించిందని, అంతేకాదు తన ధనములో నుండి ఖర్చు పెట్టిందని పరిచర్యలో. అంటే ఆమె ఒక్కటే కాదులే, ఇంకా అక్కడ రాయబడినాయి కదా ఎవరెవరు తమ ధనంలో నుండి తీసి ఖర్చు పెట్టిందని. అంతేకాదు ఓ పక్కన యేసయ్యను సిలువ వేస్తుంటే ధైర్యముగా భయపడకుండా సిలువలో కూడా ఆయనను వెంబడించి ఆ పర్వతం మీద కూడా ఎక్కి ఆ కపాలం అనేబడే స్థలం మీద కూడా నిలబడి యేసయ్యతోనే ఉందని. అంతేకాదు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినాక మరి పెందలకడే ఆదివారమున పెందలకడే సమాధి తోటకు వెళ్ళిందని ఈ విషయాలు గుర్తుండవు చాలామందికి. అత్తరు ఒకటే గుర్తుంటుంది అన్నమాట. కాబట్టి ఎంత ప్రేమించిందో చూడండి. నేను అనుకుంటాను యేసయ్య తల్లి మరియా యేసయ్యని ఎంత ప్రేమించిందో అంతగా ఈమె కూడా ప్రేమించిందని చెప్పొచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభువుని మనం ఎలా ప్రేమిస్తున్నాము అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దామండి. హల్లెలూయా. ఈ కీర్తన పంచమ స్కందం అని ఉంది. మొత్తం 5 స్కందాలుగా విభజించారు దీన్ని. పంచం అంటే 5వ స్కందం. సో ఈ 150 కీర్తనలో దావీదు రాసిన 70 చిల్లర అనమాట, అంతే. మిగతా భక్తులు రాశారు, కొంతమంది పేరు లేని వాళ్ళు కూడా రాశారు. ఈ కీర్తనలో మనము 3-4 సార్లు కష్టం వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టారు, దేవుడు వారి మొర విని వారిని విడిపించాడు అనే మాటలు 3-4 సార్లు మనం చూస్తాం. మొదటి ఎక్కడ చూస్తామంటే 5వ వచనం చూడండి, 4వ వచనం నుండి చూడండి. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. ఒకటి నివాసము లేదంట, రెండోది ఆహారం లేదంట, నీళ్లు లేవంట. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి విడిపించెను. విడిపించి ఏం చేశాడు? వారికి ఒక నివాసపురం ఇచ్చాడు. వారి ఆకలి దప్పులు దేవుడు తీర్చాడు. ఈరోజు నీకు కూడా నివాసం లేక ఇబ్బందులు పడుతున్నావా? దేవునికి మొరపెట్టు. నీ కష్టంలో ఖచ్చితంగా దేవుడు నీకు కూడా ఒక మంచి నివాసమును ప్రభు అనుగ్రహించునుగాక. ఇశ్రాయేలీయులకు అరణ్యంలో నివాసం లేదు, ఎడారిలో తిరుగుతున్నారు, ఇసుకలో, భయంకరమైన ఇసుకలో. నీళ్లు లేవు, ఆహారం కూడా లేదు. ఎడారిలో తిరుగుతుండగా దేవునికి మొరపెట్టారంట. వాళ్ళు ఒక చక్కని నివాసపురానికి చేరేటట్లు దేవుడు చేశాడంట. ఏంటి ఆ నివాసపురము? కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించేటటువంటి అద్భుతమైనటువంటి దేశం. ఆమేన్, హల్లెలూయా. ఆకాశ పక్షులను వాళ్ళు తినొచ్చు,
సముద్ర చేపలను వాళ్ళు తినొచ్చు, అడవి జంతువుల్ని తినొచ్చు, వారికి ఏది కావాలంటే అది తినొచ్చు, నాటకుండానే నాటబడిన తోటలు ఫలాలు కోసుకుని తినొచ్చు, పాలు తేనెలు తాగొచ్చు. వాళ్ళు అంత చక్కని నివాసానికి ప్రభు వారిని చేర్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా 11వ వచనం నుండి చదివితే అక్కడ కూడా కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరని మనం చూస్తాం. బాధ చేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు సహాయుడు ఎవడును లేకపోయి ఉండెను. కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటేమో నివాసము లేనప్పుడు దేవునికి ప్రార్థన చేశారు, దేవుడు వాళ్ళకి నివాసం ఇచ్చాడు. రెండోదేమో ఇనప కట్ల చేత బంధించబడ్డారంట. ఆ కష్టంలో దేవునికి మొరపెట్టారు. పోలీసులు బేడీలు ఎత్తేనే మనం విడిపించుకోలేం, కానీ ఐగుప్తు అనే ఇనప కట్లు ఇజ్రాయిల్ని బంధించేసినాయి. ఫరో చేతి నుండి విడిపించడం ఏ మనుషుడి తరం కాదు, ఏ నరుడి తరం కాదు. అలాంటిది వారి ఇనప కట్లు తెంచి ఎత్తడి తలుపులు పగలగొట్టి గడియలు వెర్రకొట్టాడంట 16వ వచనంలో. ఆయన ఎత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు. అదనమాట. సో రెండవదిగా వారి యొక్క ఇనప గడియలు వెరక్కొట్టేసి సంకెళ్ళు తెంచి ఐగుప్తులో నుండి తన ఒంటి చేత్తో వారిని బయటికి తీసుకొచ్చేసాడు దేవుడు. ఇలా చేస్తే వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి అనుందా అక్కడ పైన 8వ వచనంలో. కానీ ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి అని లేదు, చెల్లించుదురుగా కానుంది. చూసారు ఎంత బాధాకరం. మూడవదిగా వారి భోజన పదార్థముల వలన వారు ఆ రోగాలు తెచ్చుకున్నారంట, మరణ ద్వారమును సమీపించారంట. చదువు. భోజన పదార్థములు 18వ వచనం. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారి ఆపదలలో నుండి. మూడవదిగా అక్కడ మనం చూస్తున్నాం ఏంటా కష్టం అంటే అనారోగ్యం అనే కష్టం, వ్యాధి అనే కష్టం, బాధ, వ్యాధుల ద్వారా వచ్చిన కష్టం. వారి బుద్ధిహీనత వలన అనారోగ్యాలు తెచ్చుకున్నారంట. 17వ వచనంలో ఉంటుంది, బుద్ధిహీన ప్రవర్తన చేత, దుష్ట ప్రవర్తన చేత, దోషము చేత వారు అనారోగ్యాలు తెచ్చుకున్నారంట. కష్టకాలం వచ్చినప్పుడు దేవునికి మొరపెడితే 20వ వచనంలో ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆమేన్, హల్లెలూయా. వాక్కును పంపి. సో వాక్ ఈజ్ ఎ మెడిసిన్. వాక్ అనేది ఒక మందు అన్నమాట. వాక్కును పంపి వారిని బాగు చేశాడు. వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించినట్లుగా మనం చూస్తాం. ఒకటి, నివాసము లేనప్పుడు వారు దేవునికి మొరపెడితే నివాసం ఇచ్చాడు. బంధకాల్లో ఉండి మూలిగితే బంధకాల నుండి తెంచి విడిపించాడు వారిని. అనారోగ్యాల్లో ఉండి మొరపెడితే వాక్కును పంపి బాగు చేశాడు. గుంటల్లో నుండి దేవుడు వారిని లేపాడు. 4వదిగా శ్రమ వచ్చి శ్రమకు తాళలేపోయారంట, మత్తుల వలె తూగారంట అటు ఇటు. 27వ వచనంలో ఉంది, మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచుకయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. అదే శ్రమ ఇక్కడ రాయబడలేదు. కానీ 4వదిగా వారికి మహాశ్రమలు వచ్చినప్పుడు, భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు, ఆ శ్రమలకి తాగి మత్తుడైన వాడు ఎలా తోలుతాడో ఆ శ్రమల కాళ్ళు అలా తూలిపోయారంట.
భరించలేని శ్రమలు. సో ఆ టైంలో కూడా ఏం చేశారు? దేవునికి వాళ్ళు మొరపెట్టారు. వాళ్ళు చేయకూడని చేశారు, కానీ చేయాల్సింది కూడా చేశారు. ఏంటి చేయకూడని అంటే దేవుని విసిగించారు, కృతజ్ఞత చూపించలేదు, బుద్ధిహీనమైన పనులు చేశారు, చేయకూడని చేశారు. అయితే చేయాల్సింది కూడా చేశారు. ఏంటంటే ప్రార్థన చేశారు. కష్టకాలం వచ్చినప్పుడు ఏం చేశారండి? ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామండి హల్లెలూయా. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. అదొక కష్టం. కోరిన రేవుకు ప్రభు వారిని నడిపించాడు. కష్టకాలం వచ్చినప్పుడు మొరపెట్టారు. ఈ 4 చోట్ల కూడా అదే మనం చూస్తాం. మొరపెట్టారు, ప్రార్థించారు, దేవుని వేడుకున్నారు, ప్రభుని బ్రతిమాలుకున్నారు. సో 4 సమస్యలే కాదు, 40 సమస్యలు నీ జీవితంలో వచ్చిన దానికి కూడా ఒకే ఆన్సర్. ఏంటంటే మొరపెట్టు, ప్రార్థన చేయి. దేవుడు నీ సమస్యల నుండి ఖచ్చితంగా ఆయన విడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడంట? 33వ వచనములో దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను. కానీ వాళ్ళు మొరపెట్టినప్పుడు 35వ వచనం అంటాడు, అరణ్యమును కూడా నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటలు కలిగిన చోటుగాను ఆయన మార్చివేశాడు. ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు ఇజ్రాయేలీలంట ఎడారిలో నదిని ప్రవహింపజేస్తున్నారంట వాళ్ళకున్న టెక్నాలజీతో. సుమారు 3000 కిలోమీటర్లు ఎంతో, సరిగ్గా నాకు అక్కడ గుర్తులేదు, కానీ ఎడారిలో ఏముంటుందమ్మా? ఇసుక ఉంటుంది. ఇసుకే ఉండేది ఎడారిలో. ఏ మొక్క మొలవదు, నీటి చుక్క దొరకదు. అలాంటిది వారికి ఉన్న టెక్నాలజీతో నదిని ప్రవహింపజేస్తున్నారంట. సముద్రం దగ్గర నుండి కొన్ని వేల కిలోమీటర్లు ఆ నది అనేది ఇసుకలో ఇంకిపోకుండా, ఎడారిలో ఇంకిపోకుండా ప్రవహింపజేసి ఎడారిలో కూడా పంటలు పండిస్తున్నారంట. దేవుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప జ్ఞానం చూడండి. ఇంకా చెప్పన, వాళ్ళకి దేవుడు ఇచ్చిన జ్ఞానం ఎంత గొప్పదంటే, సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పుగా ఉంటాయి. ఆ ఉప్పు నీటిని మంచినీటిగా మార్చి వాడుకుంటారంట వాళ్ళు. 60% నీళ్లు సముద్రంలో నీళ్ళేనంట, వాళ్ళు మంచి నీళ్లుగా మార్చి వాడుకుంటారంట. మనకు లేదు ఆ టెక్నాలజీ. సముద్రంలో మిషనరీ పెట్టి ఆ ఉప్పు నీటిని మంచినీటిగా మార్చి వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళకున్న గొప్ప జ్ఞానం, దేవుడిచ్చినటువంటి జ్ఞానం అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు అపారమైనటువంటి ప్రేమను చూపిస్తున్నాడు. నేటికి ఈ రోజుకి వాళ్ళు ప్రభు యొక్క కాపుదల్లో ఉన్నారు, ప్రభు యొక్క రక్షణలో ఉన్నారు. వారితో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అనే గొప్ప వాగ్దానం ఇశ్రాయేలీయులకు ప్రభు ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు పదే ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు దేవుడు వారికి చేసిన ఆశ్చర్యకార్యం బట్టి వాళ్ళు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అంటున్నాడు. అంటే ఈ కీర్తన మనకేం చెప్తుందంటే, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలు ఉపకారమును బట్టి దేవునికి మనము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి అని ఈ కీర్తన పదే మనలను హెచ్చరిక చేస్తుంది. కనుక ప్రియులారా, ఎలాగున మనం దేవునికి కృతజ్ఞులమై ప్రభుకి ఇష్టలుగా మనం జీవించుదాం. ఆ విధంగా దేవుడు మనలను నడిపించును గాక.